మా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్ డియర్ డాడీ లో ఫాదర్స్ అండ్ పిల్లలు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూసేద్దామా? నానా యూఆర్ మై బెస్ట్ నాన్న. ఆడుకోవడానికి టాయ్స్ కొనిస్తావు, ఆకలిస్తుందంటే అన్నం తినిపిస్తావు, అడగకుండానే నా కోసం ఎన్నో చేస్తావు. ఈసారి నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఎరా ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ అంటావు, ఆటలు అంటావు, ఫీజులు చూస్తే వేలకు వేలు కడుతున్నాను, పుస్తకాలు పట్టుకోవు, మార్కులు చూస్తే సున్నాలు, వీధిలోకి వెళ్తే తలెత్తుకోలేకపోతున్నాను. ఎలా బాగుపడతావురా నువ్వు? ఛీ! నా స్టోరీ చెప్పలేను, నా బాధ కంతు లేదు, ఈ డాడీలందరిందరికి ఇట్లా పీక్కు తింటున్నారు. పిచ్చి వేషాలేకు, బుద్ధిగా చదువుకో, 100కి 100 రావాలి, తెలిసిందా? మాట విన్ని పెంచుకోరు, అస్సలు అర్థం చేసుకోరు, ఆలోచిస్తేనే నాన్న పేరు రాలుతుంది నా హేరు. ఏంట్రా ఏదో అడుగుతున్నావు? అదే ఓ 100 రూపాయలేనా సినిమా చూసి వస్తా. అంటే 100, ఆ అంటే 100. ఇక్కడ ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా? మనం ఏమన్నా రిచ్చా? 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా? అన్ని కాసు పీకుతుంటే ఏమైనా పిచ్చా? అనుకుంటూ ఏడ్చుకుంటూ నేను బయటకొచ్చా, అందరింట సేను సేను ఏమంటా చిచ్చా? Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. Don't be so hardy, that will make me saddy. मेरा नाम बंटू कानी पैर की कोट्टारे इंटू 420 डैडी को चेसाने फाइटे एंड नाइट अम्मा की बबलू दानई नाडू. Oh my God, Daddy, just don't be my baddie. Oh my God, Daddy, just don't be my baddie. La 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 la.
నాన్న ఈరోజు ఏం స్పెషల్ డేనో నీకు తెలుసా? తెలీదమ్మా. ఈ రోజున హీరో డే నాన్న. అంటే? నువ్వే కదా నా హీరో. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలరల్లి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అన్నాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫాదర్స్ డే స్పెషల్ డియర్ డాడీలో ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ రెడీగా ఉన్నారని క్లియర్ గా కనిపించింది. ఈ క్యూట్ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. పృథ్వీ గారు. ముగ్గురు చాలా అద్భుతంగా చేశారు. పాప వాళ్ళిద్దరూ కలిసి చేసిన చూస్తే నాకు నిజంగా కళ్ళంట నీళ్ళు వచ్చినట్టు. ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది నా లైఫ్ లో. అందరికీ ఫాదరు మదరు ఇద్దరు రెండు కళ్ళు అనుకుంటే నాకు ఫాదర్ ఈజ్ ఎనిమీ. సో వై ఐఎమ్ టెల్లింగ్, మేము చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన. నాకు మదర్ అయినా ఫాదర్ అయినా మా మదరే. వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూస్తే మా మదరు నన్ను ఎత్తుకుని అలాగా పాడుతుందేమో అనిపించింది. పవన్ అండ్ చందమామ ముందే వచ్చేసింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మీరు అన్నారు చూసారా, దుమ్ము దులిపేస్తారు. మా రాఘవ ఎన్ని కష్టాలు పడి సముద్రంలో ఇసిరేస్తే ఈదుకుంటూ ఎలా వచ్చాడు అలా వచ్చాడండి. సో ఇద్దరు డాన్స్ అదరగొట్టారు. ఇక ఇక్కడ వీళ్ళ గురించి అయితే చెప్పక్కర్లా, మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సో అందరూ ఉన్నప్పుడు వరల్డ్ కప్ ఒకరికి వెళ్తుంది కాబట్టి నన్ను కనెక్ట్ చేసిన చందమామకి ఐ లవ్ యూ. సో ఇంద్రజామా, నా లైఫ్ లో నాన్న అనేది తీసేస్తే ఈ రోజు నేను లేను. నేను ఏమైతే చేస్తున్నానో వాట్ ఎవర్ ద లిటిల్ థింగ్ ఐఎమ్ అచీవింగ్ టుడే, ఐ సరెండర్ కంప్లీట్లీ హోల్ హార్టెడ్లీ టు మై ఫాదర్. నా జీవితంలో సాయిబాబా ప్లేస్ అ వైటల్ రోల్. ఆయనకి పక్కన ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాలంటే మేము మా నాన్ని కూర్చోబెడతాను. కానీ తండ్రి కూతురి మధ్య ఉన్న బాండింగ్ ఉంది చూడండి, అది అన్మ్యాచబుల్. ఆ ఒక ప్రేమ అఫెక్షన్ అనేది అది చాలా స్పెషల్. అండ్ నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను ఏంటంటే, ఇంటి పేరుని తీసుకెళ్ళి దాన్ని కాపాడి వారసత్వంగా నిలబడేది కొడుకైతే, అమ్మా నాన్న పేరుని ఎక్కడికి వెళ్ళినా నిలబెట్టేది కూతురు మాత్రమే.
బ్యూటిఫుల్ గా చేశారు పవన్ గారు. ఇట్ వాస్ సో టచింగ్. అండ్ అలాగే సమీక్ష అండ్ హితేష్ గారు కూడా ఎంత బ్యూటిఫుల్ అండి. ఆ కనెక్షన్ ఇక్కడ హార్ట్ కి టచ్ అయ్యింది. అండ్ మురారి, లాంగ్ టైమ్ నో సీ, వి ఆర్ వెయిటింగ్. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. అండ్ రాఘవ గారు అంటే మాకంత గౌరవమో తెలుసు మీకు. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి, పర్ఫామ్ చేయాలి. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్? ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో. రామ్ మాస్టర్, ఏ సాంగ్ కున్న ఎసెన్స్ ఏ మాత్రం తగ్గించకుండా ఒక కొరియోగ్రాఫర్ గా యువర్ అటైనింగ్ యువర్ సక్సెస్. అండ్ మీరు పెట్టుకున్న ఇది ఉంటుంది చూడండి, అది మీరే గెలుచుకుంటూ వెళ్తున్నారు. లాంగ్ 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 వే టు go. I'm so happy for you, Ram Master. Thank you so much, madam. మరి రామ్ ప్రసాద్ గారు, మరి ఈ పర్ఫార్మెన్స్ గురించి అలాగే మీకు మీ డాడీకి ఉన్న బాండింగ్ గురించి 2 మాటలు. సూపర్ క్యూట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ మా బాండింగ్ వచ్చేసరికి డాడీ ఎప్పుడైనా అందరికి రియల్ హీరో. అది పక్కన పెట్టేస్తే నాకు కూతురు ఉంది. మనం ప్రపంచంలో ఏ ప్రేమకు పడపోయినా సరే కూతురు ఐలో చెప్తే రోజు ప్రేమలో పడాల్సింది తండ్రి. మన దేంట్లో కాంప్రమైజ్ అయినా, ఇంట్లో అమ్మ అడిగినా, నాన్న అడిగినా, మా అబ్బాయి అడిగినా, మా మిస్సెస్ అడిగినా సరే కొందరు పాప అడగగానే వెంటనే అమ్మ దీనికోసం ఏదైనా చేసేయాలనిపిస్తుంది ఫస్ట్ వెంటనే. మరి ఎప్పుడైనా ఫ్యూచర్ లో అడిగింది, ఇక్కడ యాంకరింగ్ చేస్తాను, రష్మిని తీసి నిన్నే పెడతా అని చెప్పా. Once again, thank you so much to all the performance and all the kids. Thank you guys. Thank you.